హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయా ట్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు ఒక హోమ్ రెమెడీ షేర్ చేసుకోబోతున్నానండి. సో ఈ మధ్య కాలంలో మనకు వైట్ హెయిర్ అండ్ బ్రౌన్ హెయిర్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది కదా. సో ఏజ్డ్ వాళ్ళకి అనే కాకుండా నార్మల్గా అందరికీ చిన్న అంటే 9-10 ఇయర్స్ నుండి అందరికీ వచ్చేస్తుంది. సో ఈ రెమెడీ మీరు వీక్లీ 2 టైమ్స్ అలా ఫాలో అవుతే ఖచ్చితంగా మీ హెయిర్ అనేది నార్మల్గా బ్లాక్ అవుతుందండి. సో సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా. సో ఇది 100% ప్యూర్ ఆయిల్ ఉంటుంది చూడండి. సో అది తీసుకోండి. దీన్ని ఏంటంటే మీరు నార్మల్గా ఈ ఆయిల్ మనము రెగ్యులర్గా వాడతాం కదా. సో ఈ ఆయిల్తో పాటు నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ చూపించబోతున్నాను. సో దాన్ని మీరు మీ రెగ్యులర్గా యూజ్ చేసే దాంట్లో దాన్ని ఒకదాన్ని యాడ్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీకు బ్లాక్ హెయిర్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్లా పౌడర్ అండి. సో ఇది వచ్చేసి మనకి నార్మల్గా ఆయుర్వేదిక్ షాపింగ్లు ఉంటాయి కదా. సో అందులో అన్నిట్లలో అవైలబుల్ ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు ఏంటంటే దీన్ని మీరు నార్మల్గా మనము ఉసిరి పౌడర్ అనమాట. సో మన అమ్మమ్మ వాళ్ళు ఉసిరికాయ చట్నీ పెట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళు అది కోసిన తర్వాత మీరు దాన్ని కాసేపు అయిన తర్వాత చూడండి, అక్కడంతా బ్లాక్ అవుతుందన్నమాట. అంటే ఉసిరిలో మనకి సి విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల అలా బ్లాక్గా అవుతుందన్నమాట. సో మన హెయిర్ కూడా మనకి సి విటమిన్ అనేది మన హెయిర్కి కూడా చాలా అవసరం కదా. సో దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా హెయిర్ అనేది మనకి బ్లాక్గా మారడం అయితే ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే షైనీగా ఉంటుంది, హెల్దీ హెయిర్ని అయితే మీరు చూడొచ్చు అనమాట. సో ప్రాసెస్ చూద్దాం. సో స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నెలో ఆయిల్ పోసుకోండి. ఆల్రెడీ నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి పారాషూట్ ఆయిల్ ఉంది కదా, దాన్ని ఇంకా కొంచెం యాడ్ చేసిన అనమాట. సో అంటే మీ హెయిర్కి ఎంతైతే కావాలనుకుంటారో అంత ఆయిల్ వేడి చేసుకోండి. సో అక్కడ ఆయిల్ వేడవుతుంది. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీరు ఆమ్లా పౌడర్ ఉంది కదా, ఇందాక చూపించిన ఆమ్లా పౌడర్ని 1 స్పూన్ అలా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆమ్లా చూర్ణ అని. సో ఇది అన్ని షాపుల్లో అవైలబుల్ ఉంటుందండి. సో దీన్ని 1 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు ఈ పౌడర్ ఆయిల్లో వేసుకోగానే మీకు ఆయిల్ అంతా బ్లాక్ కలర్లో అవుతుందండి. సో చూసారు కదా, సో బ్లాక్ కలర్ అవుతుంది. సో దాన్ని కాస్త మీరు స్పూన్ తోటి కలపండి. కలిపిన తర్వాత మీకు తొందరగానే ఆయిల్ వేడైపోతుంది అనమాట. సో అంటే ఆయిల్ వేడవుతూ మీకు ఇక్కడ బ్లాక్ కలర్లో మొత్తం మనకి బ్లాక్ కలర్ అవుతుంది అనమాట. చూడండి మీరు. సో చూసారు కదా బ్లాక్ కలర్ అయిపోయింది. సో మీరు అలా బ్లాక్ కలర్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఇంకాస్త వేడి కావాలని చూస్తున్నాను. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ఇందాక ఆయిల్ వేడి చేసుకున్నాను చూడండి. సో ఆయిల్ ఏంటంటే మీరు ఇలా వడకట్టుకోండి. తర్వాత ఏంటంటే మనకి ఆయిల్ వచ్చేసి ఇలా ఈ కలర్లో అవుతుంది అనమాట. సో బ్లాక్ కలర్ అవుతుంది. సో దీన్ని మీరు ఏంటంటే వీక్లీ ఒక 2 టైమ్స్ అలా అప్లై చేసుకోండి. 2 టైమ్స్ అంటే మంచిగా అప్లై చేసుకోండి, మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.